టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 దశకు చేరుకుంది. మరికొద్ది క్షణాల్లో అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ సూపర్ 8 తొలి గ్రూప్ లోని తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. గత 2 నెలల్లో ఈ 2 జట్లు తలపడడం ఇది 6వసారి కావడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న టీమిండియాకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. లీగ్ దశలో భారత్ వరుస విజయాలు సాధించినప్పటికీ టాప్ ఆర్డర్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. ఇక భారత జట్టు ఈ రోజు ఉదయం ప్రాక్టీస్ సమయంలో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ మోటివేషన్ స్పీచ్ ఇచ్చాడు. అభిషేక్ శర్మ చెప్పిన మాటలకు ఆఖర్లో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముఖంలో చిరునవ్వు కనిపించడం విశేషం. ఇది ఛాంపియన్ జట్టుకు సంకేతం. ఒకరి ప్రదర్శనను మరొకరు ఆస్వాదిస్తూనే ఉందాం. ఇదే మనం ప్రస్తుతం చేస్తున్న అత్యుత్తమ పని. అన్ని మ్యాచ్ల్లో మనం అద్భుతంగా ఆడుతున్నాం. మ్యాచ్లను గెలిచేందుకే మనం ఉన్నాం అని అభిషేక్ శర్మ అన్నాడు. తన ప్రసంగంలో అభిషేక్ శర్మ మాటలకు సహచర ఆటగాళ్లతో పాటు టీం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నవ్వుతూ కనిపించాడు. ఇక ఈ వీడియోలో అభిషేక్ శర్మ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కాగా టీ20 ప్రపంచ కప్ లో అభిషేక్ శర్మ ఇప్పటి వరకు పరుగుల ఖాతా తెరవనే లేదు. అనారోగ్యంతో ఓ మ్యాచ్ కి అతడు దూరం కాగా ఆడిన 3 మ్యాచ్ల్లోనూ 3 డకౌట్లయ్యాడు. ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్ గా పొట్టి ప్రపంచ కప్ లో అడుగు పెట్టిన అతడు ఇలా విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా అతడికి జట్టు మేనేజ్మెంట్ నుంచి గట్టి మద్దతు ఉంది. ప్రస్తుతం అభిషేక్ శర్మ ఫామ్ పై తమకు ఎలాంటి ఆందోళన లేదని, ఒక్క ఇన్నింగ్స్ తో అతడు ఫామ్ లోకి వస్తాడనే ధీమాను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తం చేశాడు.